శ్రీకాళహస్తి ఎన్నికల ప్రచారంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శ్రీకాళహస్తి ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటున్న ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నారు. ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను, చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. భయమెరుగని ఆ పేరుకు హడలు, అసలంచబోడు ఎవడికి మెడలు. ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు, వేసుకుంటారు రా తప్పక చెడలు. పేదోడి కంచంల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసిన యుద్ధం. సీమ పౌరుషం పక్కన పెట్టిండుల పేదల కోసం. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం, నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేము నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేము నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా ఇక్కడ స్థానికంగా ఉండకుండా ఎప్పుడు హైదరాబాద్ లో ఉంటాడు. ఇందాక మధు చెప్పినట్లు ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎప్పుడు పోతాడో తెలియదు. హైదరాబాద్ పోతే మీకు దొరకాడో దొరకడో తెలియదు. మధుకి ఎక్కడ కూడా ఇల్లు లేదు, పాపంగా ఆడలేడు. ఈ ఊరిలోనే ఉన్నాడు, ఈ ఊరిలోనే కూడా ఉండబోతాడు. మరి స్థానికంగా ఉండే అభ్యర్థికి మనం మద్దతు చేయాలా, మన జగన్మోహన్ రెడ్డి గారికి కల్పించిన అభ్యర్థిగా ఏది మనం మద్దతు చేయాలని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. గురుమూర్తి గారిని పార్లమెంట్ మెంబర్ గా రెండోసారి ఎన్నుకోవాలా. వీళ్ళిద్దరికి కూడా ఫ్యాన్ గీతం మీద ఓటేసి ఒకటి పార్లమెంట్ కు ఒకటి శాసనసభకు వేసి ఇద్దరిని కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పి అందరినీ కూడా కోరుతా ఉన్నాను. తప్పకుండా మధు ఇక్కడ విజయం సాధిస్తే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారనేది మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలని చెప్పి మీకు మనవి చేస్తూ